నేనే ఫస్ట్. నేనే ఫస్ట్ కాదు, నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. లేదు నేనే. అల్లరి చేయకండి. అబ్బా, ఆ గోల ఏంటి? చెవులు చిల్లులు పడేలాగా. అది గోల కాదు నాన్న, కళ. పిల్లల అల్లరితో ఇల్లంతా కళకళలాడిపోతుంది. పిల్లలు వచ్చారా? ఇప్పుడే దిగినట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ వస్తా. పిల్లలు, వస్తున్నాను. ఈ పిల్ల పిడుగులు మళ్ళీ తగలబడ్డారా? ఇక ప్రశాంతతే ఉండదు. పదండి, రూమ్కి వెళ్దాం రండి. పిల్లలు, అమ్మా బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశామమ్మా. అమ్మ ఝాన్సీ, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మేడం. మొక్కు తీర్చేసుకున్నారా? తీర్చేసుకున్నాం మేడం. హాయ్ పిల్లలు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. తణుకు ఊరు మీకు బాగా నచ్చిందనుకుంటా. సూపర్ గా నచ్చింది. అక్కడ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నామమ్మా. అక్కడ మేము హరిదాసుల్ని, కొమ్ముదాసుల్ని చూసాం. భోగి వంట వేసుకున్నాం. పొలం గట్ల మీద కూడా తిరిగాం. గాలిపటాలు ఎగిరేసాం. నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్ అందరం కలిసి బోట్ ఎక్కాం. ఏంట్రా ఏమన్నావు? బోట్ ఎక్కామన్నాను. దానికంటే ముందు ఏమన్నావురా? అందరం కలిసి బోట్ ఎక్కామన్నాను. అదేరా, ఎవరెవరు కలిసి ఎక్కారు? నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్. బాబాయ్ కాదమ్మా, బావా. బావా అని పిలవాలి. రాణి అక్క వాళ్ళ హస్బెండ్ ని మీరు బావా అని పిలవాలి. ఏంటమ్మా, బాగా జలుబు చేసినట్టుందే? అవును మేడం, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు తిన్నాం. జలుబు చేసింది, మంచు కురిసింది కదా. హాయ్రా. ఏంట్రా మీరంతా ఒకేసారి వచ్చారు? అంటే అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు కదా? కలిసేం వెళ్ళలేదు. విడివిడిగా వెళ్ళారా? అవును. చూసా వదినా, విడివిడిగా వెళ్ళారంట. అవును, వాళ్ళు గోదావరి వెళ్లారు, వీడు వరంగల్ వెళ్ళాడు. లేదు వదినా, అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు. అందుకే అందరూ కలిసే వచ్చారు. అందరం కలిసి ఎక్కడ వచ్చాం? ఇప్పుడు వచ్చారు కదరా? లేదు, వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి నేను వచ్చాను. వాళ్ళు 5 నిమిషాల ముందు వచ్చారని నీకెలా తెలుసు? నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఏంట్రా, నీకు కూడా జలుబు చేసిందా? అవునమ్మా, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు కూడా తిన్నాను. పైగా ఒకటే మంచు కదా. సేమ్ డైలాగ్, సేమ్ మాడ్యులేషన్, డౌటే లేదు. ఫిక్స్. వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు వదినా. బా, సేమ్ డైలాగ్ ఏంటి బాబాయ్? ఇందాక ఝాన్సీ కూడా ఇలాగే వెదర్ చేంజ్, వాటర్ చేంజ్ అంటూ సేమ్ డైలాగ్ కొట్టింది. ఒకరు చెప్పిన డైలాగ్ ఇంకొకరు చెప్పకూడదని ఏమైనా రూల్ ఉందా? కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా. అవును, మంచులో తిరగడానికి నువ్వేం చేసావురా? పొలానికి వెళ్ళావా, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా? బాబాయ్ బాబాయ్, డ్యూటీ చేశాను. నువ్వు ఉండి చంద్ర, వాడు ఒకటే తుమ్ముతున్నాడు. బ్యాగిటి తీ. ఎరా, జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి? లేదమ్మా, బానే ఉంది. ఏది చూడండి. ఏమైందిరా? ఒకసారి చూడండి. చూడలేరా? ఏం లేదమ్మా, ఏం లేదు. సర్లే, రూమ్ లోకి పద. పసుపావిరి పట్టుకుందు గాని దెబ్బకి జలుబంతా మాయమైపోతుంది. ఝాన్సీ, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకు ఆవిరి పట్టించు. నువ్వు కూడా ఆవిరి పట్టు. ఈ లోపు అల్లం తులసి కషాయం పంపిస్తాను, సరేనా? నువ్వు రారా. రా. అబ్బా, రా. పదండి.
ఈ తుమ్ములన్నీ ఒకే వైబ్రేషన్లో ఒకే ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకటే వెదర్ చేంజ్, ఒకటే వాటర్ చేంజ్. హచ్చు! ఏమా స్వీటీ, నీకు కూడా జలుబు చేసింది కదా? అవును, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుకు గడులు తిన్నాం, పైగా మంచులో ఆడుకున్నాం. ఎవరు ఆడుకున్నారు? ఎవరెవరు ఆడుకున్నారు? ఎవరితో ఆడుకున్నారు? ఎవరెవరంటే ఎవరెవరు? నేను చెప్తాను చెప్పు 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 చెప్పు. నేను నువ్వు, స్వీటీ అక్క, ఝాన్సీ పిన్ని, బాబా బాబా చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. బాబా ఛు, ఛు, ఛు. బా, నాకు కూడా వెదర్ చేంజ్ అయినట్టుంది. పదండి పదండి. అమ్మయ్యా, దొరికాయి. నేను ముందే చెప్పానా నా కేస్ ఫైల్స్ నీ లగేజ్ లో పెట్టి సర్దేశావని? వీటి కోసం పిల్లల్ని అక్కడ ఇంట్లో వదిలి రావాల్సి వచ్చింది. చూసుకోవాలి కదా రాణి, ఇప్పుడు మేడంకి పిల్లలకి ఎంత ఇబ్బంది. అబ్బా మీరు ఆగండి. పిల్లల్ని ఇంట్లోనే కదక్క వదిలిపెట్టింది, ఏం కాదులే. ఎలాగో ఇంటికొచ్చావు కదా, ఈ రోజు ఇక్కడే పడుకో, రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఏ పిచ్చా నీకు? నేను ఇక్కడ ఉండడం ఏంటి? మరి అక్కడ పిల్లలు? కమల మేడం గారికి చెప్పానన్నావు కదా, ఆవిడ చూసుకుంటారులే. లేదు రాణి, నేను లేకపోతే పిల్లలు నిద్రపోరు. అలా అని 24 గంటలు 365 రోజులు పక్కనే ఉండాలంటే కూడా కష్టమే కదా. నువ్వు లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అప్పుడప్పుడు వాళ్ళకి అలవాటు చెయ్యాలక్క. అలవాటు ఈ రోజుతోనే మొదలవుతుందనుకో. నువ్వేం కంగారు పడకక్క, కావాలంటే వాళ్ళకొకసారి ఫోన్ చేసి చెప్పు, జాగ్రత్తగా గొడవ చేయకుండా పడుకోమని. మేడం, పిల్లలకి ఏం కాదులే గాని ముందు భోంచేద్దాం రండి మేడం, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అక్క, మా ఆయన ఆకలికి అస్సలు తట్టుకోలేరు. పద ముందు భోంచేద్దాం. సరే, నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను ఇవన్నీ సర్దేసి వస్తాను. అయ్యో, తణుకు వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం ఇందులోనే ఉండిపోయింది. మేడం వాళ్ళకి ఇవ్వలేదు. అక్క, రేపు ఉదయం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే, ఒక పక్కన పెట్టుకో. అమ్మా, అక్క ఏమైందక్క? అయ్యయ్యో, ఏమండి, త్వరగా పసుపు తీసుకురండి. అక్క, నొప్పిగా ఉందా? ముందు ఆ బ్లడ్ క్లీన్ చేయి, నేను ఈ లోపు పసుపు తీసుకొస్తాను. రాణి, ఇదిగో పసుపు. ఇలా ఇవ్వండి. అయ్యో అక్క, నొప్పిగా ఉందా? రాణి, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం కాలేదు, చిన్నదే. అది కాదక్క, కనుమ రోజు కాకి కూడా కదలదంటారు. అలాంటిది మనమేమో నీకు రేపు ఉదయాన్నే కేసు ఉందని ఊరు దాటి వచ్చేసాం. ఏం కాదు కదా? ఎవరికీ ఏమీ కాదు రాణి, నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు.